నమస్కారం, సిసి న్యూస్ కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన సంక్షేమ పథకాల నగదు బదిలీ కార్యక్రమం పోలింగ్ ముగియడంతో డిబిటీ పథకాలకు నిధులు విడుదల. మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం వైఎస్ జగన్. చిలకలూరిపేట బస్సు ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం. జనం కసితో ఓటు వేశారు, ఊహించని ఫలితాలు చూస్తాం. పార్టీ శ్రేణులతో వెల్లడించిన ప్రత్తిపాటి వెంకటకుమారి. పల్నాడు జిల్లాలో ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉంది. అన్ని ప్రాంతాలను అదుపులోకి తీసుకున్నాం, వెల్లడించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. మరోసారి ప్రభుత్వం స్థాపించబోతున్నాం. ఐపాక్ టీంతో ఉద్ఘాటించిన సీఎం జగన్. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ శివార్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. గ్రామ శివార్లోని నేషనల్ హైవే ప్రక్కన జీపీ ఆయిల్ మిల్ సమీపంలోని ఖాళీ స్థలం వద్ద మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని కోరారు. చిలకలూరిపేట మండలంలోని ఈవురివారిపాలెం, పసుమరు గ్రామాల మధ్య రాష్ట్ర రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. చిలకలూరిపేట బస్సు ప్రమాద బాధితులకు సీఎం ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 రూపాయలు సీఎం జగన్ ప్రకటించారు. ఈ మొత్తం కూడా వెంటనే బాధితులకు అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎంతమంది తెచ్చుకుంటారు ఓటమి భయంతో వైసీపీ నేతలు హింసకు కాలు దువ్విన టీడీపీ శ్రేణులు సమయస్ఫూర్తితో వ్యవహరించారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనం కసితో ఓటు వేశారని, ఈసారి ఎవరు ఊహించని ఫలితాలు చూడబోతున్నామన్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోసం సోమవారం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతూనే ఉంది. నియోజకవర్గాల పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ల వద్ద ఓట్లు వేసేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా ఉండడం చూస్తే ఈసారి ఊహించని ఫలితాలు చూడబోతున్నామని స్పష్టం చేశారు. ప్రజాస్ఫూర్తితో వైసీపీ కుట్రలు ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు భగ్నం చేశారని, ఓటమి భయంతో అధికార వైసీపీ నేతలు ఎన్నికల వేళ కుట్రలు పన్నుతూ వచ్చారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే కసి, ప్రతీకారం ప్రతి ఓటర్లోనూ కనిపించిందన్నారు. కూటమిలోని నాయకులు, టీడీపీ శ్రేణులు సమిష్టిగా కృషి చేసి ప్రజల ఓట్లు వేసే విధంగా పనిచేశారన్నారు. ఎక్కడికక్కడ వైసీపీ నేతలు ఓటమి భయంతో హింసకు కాలుదువినా పార్టీ శ్రేణులు సమయస్ఫూర్తితో వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తెదేపా ఉమ్మడి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుకు తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి వెంకటకుమారి కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామి అమ్మవారిని చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి శివనాగ మనోహర్ నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. పల్నాడు జిల్లాలోని ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉందని, అన్ని ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారు. ఈ మేరకు ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ రోజున, ఆ తర్వాత రోజున జిల్లాలోని కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు అవాంఛనీయ సంఘటనలు జరిగాయన్నారు. పోలీసు వారు వెంటనే స్పందించి ఆ సంఘటనలకు కారణమైన వారిపై తక్షణమే కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా మరలా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మాచర్ల, నర్సరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి ఇతర ప్రాంతాల్లో స్థానిక పోలీసులను, కేంద్ర బలగాలను మోహరించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు
మాచర్ల నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కలిపి 20 పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా దానిలో అక్యూజ్డ్, అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం. 20 కన్నా తక్కువే అనుకుంటా. అందుకే కేసుల నంబర్ అవి ఇప్పుడు ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్లోనూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం. కొంతమంది పోలీస్ సిబ్బంది మీద వచ్చినటువంటి ఆరోపణలు, కొంతమంది సస్పెండ్ అయ్యారు, కొంతమంది చర్యలు ఇప్పటిదాకా అయితే ఏం లేదు. ఇప్పటిదాకా సార్ 144 సెషన్కి కర్ఫ్యూ లాగా లేదండి. 144 సెక్షన్ అంటే మేము ఏమనలేదు. 3 కన్నా ఎక్కువ మంది చేరదంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా, రోడ్డు మీద ఎవరు తిరగట్లేదని వాళ్ళు పబ్లిక్ ఇబ్బంది లేదు. 144 సెక్షన్ అంటే 144 సెక్షన్. గుంపులుగా తిరగకూడదు, ముగ్గురు అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి, రోడ్ల మీద అన్నెసరీగా సంచరించకూడదు. ఇది 144 సెక్షన్. 144 పెట్టారు కానీ షాపులు ఎందుకు బంద్ చేస్తున్నారు? అదే అంటున్నానండి, వాళ్ళు మూసేసారు. సత్యపల్లిలో ఎక్కడ మూసారు? సత్తుపల్లిలో ఇవాళ నుంచి 3 days అని చెప్పారు. అది షాపులు మీయటం అనేది మా పరిధి కాదండి. దానికి నెసరీ ఆర్డర్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి ఈ పోలీస్ ఫోర్స్ కొనసాగుతుంది. ఇలాగే కొనసాగుతుంది. సంఘమైన వాతావరణం కంటిన్యూ అయ్యేదాకా. ఏపీలో సంక్షేమ పథకాల్లో భాగంగా లబ్ధిదారులకు అందిస్తున్న నగదు బదిలీ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఆంక్షలో పోలింగ్తో ముగియడంతో డీబీటీ పథకాలకు నిధులు విడుదల చేశారు. బుధవారం ఆసరా పథకానికి 1480 కోట్లు విడుదల చేశారు. అలాగే జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ కోసం 502 కోట్లు విడుదలయ్యాయి. మిగిలిన పథకాలకు కూడా ఈ రోజు రేపు నిధులు విడుదల చేయనున్నట్లు ఏపీ సర్కారు ప్రకటన చేసింది. 2-3 రోజుల్లో పూర్తి నిధులు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో మఖా నక్షత్రం గురువారాన్ని పురస్కరించుకొని బాబా వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా ప్రదక్షిణలు చేసి అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం పట్టణ ప్రముఖులు దేవరకొండ నాగేశ్వరరావు ఆర్థిక సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, గుండి బాలసుబ్రహ్మణ్యం, నరసరావుపేట బీసీ నాయకులు వేముల శివ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పుష్పపాటి బాలాజీ మాట్లాడుతూ గురువారం సద్గురు సన్నిధిలో చేసే అన్నదానం అతి శక్తివంతమైనదని, భక్తులకు సర్వ కార్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు గురువారం మఖా నక్షత్రం గురువారం రావడం అనేది చాలా విశేషం. ఎందుకంటే మఖా నక్షత్రాధిపతి కేతువు మరి గురువుతో సత్సంబంధం కలిగి ఉంటాడు. అటువంటి నక్షత్రం రోజున ఏ పని ప్రారంభించినా కూడా ఆటంకాలు లేకుండా సాగుతాయని చెప్పేసి మరి కొన్ని పురాణాల్లో తెలియజేయడం జరిగింది. అటువంటి పరమ పవిత్రమైన రోజున ఉదయం నుంచే మహిళలు మరి గురువారం రోజున ఇక్కడికి వచ్చి ఉదయాన్నే బాబా గారికి ప్రదక్షిణలు గావించి మరి బాబా గారికి ప్రత్యేకంగా ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలు చేసినారు. అలాగనే అమ్మవారికి కూడా లక్ష్మీదేవి అమ్మవారికి, లలిత అమ్మవారికి కూడా కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగనే ఈరోజు మరి ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి పట్టణ ప్రముఖులు దేవరకొండ నాగేశ్వరరావు గారి వారి కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగి ఉన్నది. మరి అలాగనే మొన్న శివలింగానికి కూడా మరి ఆర్థిక సహకారం అందించారు దేవరకొండ నాగేశ్వరరావు గారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సాయినాథుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అందరి ప్రీతమ నాయకుడు మరి అన్నగారు షేక్ మౌలాలి గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం, బాబా గారికి పూజలు మరి చేయడం జరిగింది. పేట సుబ్బయ్య తోటలోని శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా మిత్రులు బాలాజీ గారు ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారంటే ఆయనకు ఎన్నో ఆర్థికంగా బాధలు చూసుకుంటూ ఒడిదుడుకులు చూసుకుంటూ నడుపుతున్నారు. ఆయనకి మేము అంతా శిరసావహించి ఆయనకి వందనాలు చేయాలా. ఎందుకంటే ఈరోజు మన కుటుంబం నడుపుకోవడానికి చాలా ఇబ్బందులు పడతాం. అలాంటిది కాకుండా ప్రతి గురువారం దాదాపుగా 100-200 మందిని ఇక్కడ ప్రతి గురువారం చేస్తున్నారంటే ఆయనకి మనం అంటే అభినందించాలా. ఇలాంటి అన్నదాన కార్యక్రమం చేస్తున్న వాళ్ళకి ఎవరికైనా మనం అభినందిస్తే వేరే వాళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని దీన్నే అంటే పేద ప్రజల కోసం చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి
ఆర్థిక సాయం అందించిన మా మిత్రులు దేవరకొండ నాగేశ్వరరావు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలు ఆ షిరిడి సాయిబాబా అందించాలని, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పట్టణంలోని చౌత్రా సెంటర్లో ఉన్న వాసవి విజ్ఞాన కేంద్రంలో గురువారం వాసవి మాత జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగే ఈ వేడుకల్లో భాగంగా తొలి రోజున కుంకుమ పూజ జరిగింది. 3వ రోజున శనివారం ఉదయం 101 మంది ముత్తైదువులు తెచ్చిన ఓగిరివాగు పవిత్ర జలాలతో అమ్మవారికి అభిషేకం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే సాయంత్రం పుణ్యస్త్రీలచే నగరోత్సవం నిర్వహిస్తున్నట్టు వివరించారు. భక్తులు విరివిగా పాల్గొనాలని వారు కోరారు. కార్యక్రమంలో పలువురు వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘ పెద్దలు పాల్గొన్నారు. పీఠాధిపతులైన రాజా గురువు గారి చేత చక్కగా ఈ 3 రోజులు కూడా పూజా కార్యక్రమం జరుగుతుంది. జై వాసవి, జై వాసవి, వాసవి మాతాకి జై. పట్టణంలోని స్థానిక తూర్పు దళిత వాడలో ఉన్న ఎపిఫానియా లూథరన్ చర్చిలో పిల్లల బైబుల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేసవిలో పిల్లలు బయట తిరగకుండా భక్తి పాటలు, బైబుల్లోని చిన్న చిన్న కథలు, డాన్స్ ఈ తరగతుల్లో నేర్పనున్నారు. బాల్యం నుండి పిల్లలు ఆధ్యాత్మికంతో ఎదగాలని సిబిసి క్లాసులు ప్రతి ఏటా వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో ఓటింగ్ సరళి గతం కన్నా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 85% నమోదైంది. 2004లో 85.90%, 2019లో 85.51% నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఎడ్లపాడు మండలంలో ప్రస్తుతం 89% ఓట్లు పోలయ్యాయి. అలాగే నాదెళ్ల మండలంలో 88.1% పోలయ్యాయి. గత ఎన్నికల్లో ఈ మండలంలో 79.1% పోలయ్యాయి. అంటే ఈ ఎన్నికల్లో 9% ఓట్లు పెరిగాయి. ఇర్లపాడు గ్రామంలో అత్యధికంగా 94.74% ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా మేజర్ పంచాయతీ గణపవరంలో 83.6% ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా చిలకలూరుపేట నియోజకవర్గం పోలింగ్ లో ఎలాంటి మార్పు జరగలేదు. మరి ఈ నిలకడ పోలింగ్ ఎవరి పక్షాన ఉందో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. చిలకలూరుపేట నియోజకవర్గంలోని మురుగుపూడి గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకులు కందిమళ్ళ తిరుపతి రాయుడు పల్నాడు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా నియమింపబడ్డారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ నియామకాన్ని ప్రకటించారు. సందర్భంగా తిరుపతి రాయుడికి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రత్తిపాటి కోరారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీ గుర్తింపు ఎల్లవేళలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రకటించిన సిబిఎస్సి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో స్థానిక సాధినేని చౌదరి హై స్కూల్ విద్యార్థులు విజయఢంకా మోగించారు. మొత్తం 59 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణులై 100% ఫలితాలు సాధించారు. వీరిలో 500 మార్కులకు గాను 16 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించారు. అలాగే 43 మంది విద్యార్థులు 300కు పైగా మార్కులు సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ మహబూబ్ బాషా తెలిపారు. సిహెచ్ తేజస్వి 467 మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమరాలుగా నిలిచింది. 463 మార్కులు సాధించి కె జాహ్నవి ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది. అలాగే ఎం రాకేష్, ఎం రేవంత్ కుమార్ 456 మార్కులు పొంది సంయుక్తంగా తృతీయ స్థానంలో నిలిచారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించినట్లు ప్రిన్సిపాల్ మహబూబ్ బాషా తెలిపారు. సోమవారం ప్రకటించిన సిబిఎస్ఈ పరీక్షా ఫలితాల్లో శ్రీ సాధినేని చౌదరి స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 59 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కాగా 59 విద్యార్థులు 100% ఉత్తీర్ణతను సాధించారు. వీరిలో సిహెచ్ తేజస్విని 467 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని, కె జాహ్నవి 463 మార్కులు సాధించి ద్వితీయ స్థానాన్ని, తర్వాత రేవంత్ కుమార్ మరియు రాకేష్ వీరిద్దరూ 456 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలబడడం జరిగింది. అదేవిధంగా వీరిని పాఠశాల మేనేజ్మెంట్ మరియు కరస్పాండెంట్ శ్రీ పివి నాయుడు గారు, పాఠశాల డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. ప్రజెంట్ ఇప్పుడు స్కూల్లో అడ్మిషన్ జరుగుతున్నాయి. సో ఎవరైనా సరే అడ్మిషన్ తీసుకోవాలంటే స్కూల్కి రావాల్సిందిగా మనం చేస్తాం. చిలకలూరుపేట పట్టణంలో గురువారం మధ్యాహ్నం వర్షం కురిసింది. దీంతో జనజీవనం ఒక్కసారిగా స్తంభించింది. దాదాపు అరగంట పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.
ఇక ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలోని ఐపాక్ కార్యాలయానికి గురువారం వెళ్లిన జగన్ అక్కడ ఉద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా 2019లో వైసీపీ సాధించిన 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలకు మించి ఈసారి సాధించబోతున్నామని ఆయన అన్నారు. దీంతో ఐపాక్ టీం అంతా చప్పట్లు కొట్టి సంతోషం వ్యక్తం చేశారు. Probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, the governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number 151 there's a lot coming from, I'd rather say, Rishi's. పట్టణంలోని పురుషోత్తంపట్నంలో ఉన్న జానీ మేస్త్రి షెడ్ వద్ద గురువారం అబ్దుల్ అజీజ్ షేక్ బాజీ ఆధ్వర్యంలో ఆజాద్ ముస్లిం కమిటీ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ బొప్పుడి గ్రామంలో ఓ సోదరిమణి వివాహ నిమిత్తం సహాయ సహకారాలు అందించిన అబ్దుల్ అజీజ్ ఖాసీం బాజీలకు అభినందనలు తెలియజేశారు. ఆజాద్ ముస్లిం కమిటీ చేసినటువంటి పోరాటాలను, సేవా కార్యక్రమాలను వివరించారు. ముస్లిం మైనార్టీలందరూ ఏ రాజకీయ పార్టీల్లో ఉన్నా అందరూ సోదర భావంతో మెలగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ ముస్లిం కమిటీ ప్రతినిధులు జాన్మేస్త్రి, షమీం, గాలిబ్, కరీముల్లా, బుచ్చిబాబు, రజాక్, షరీఫ్, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గంలో సోదరుడు పల్నాడు జిల్లా ఆజాద్ ముస్లిం కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారు, అలాగే చిలకలూరిపేట నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సోదరుడు షేక్ బాజీ గారు, అలాగే మా జానీ మేస్త్రి గారు, అలాగే మా ఇతర సోదరులందరూ కూడా మనందరితో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆజాద్ ముస్లిం కమిటీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను, చేసినటువంటి పోరాటాలను వీరందరికీ కూడా వివరించడం జరిగింది. వీరందరినీ కూడా చేసేటువంటి సేవా కార్యక్రమాలు కూడా వివరించడం జరిగింది. మీరందరూ కూడా కమిటీలోకి రావాలని, ఈ ప్రాంతంలో పేద ముస్లింలకు అండగా ఉండాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సోదరులందరూ యూనిటీగా ఉండు, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి మన చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ముస్లింలకు ఏ సమస్య వచ్చినా మంచిగానే ఉండి, ఏదైనా పెళ్లి కానివ్వండి, ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనం అందరం కూడా ఆ కుటుంబాలకి
అండగా ఉండాలని చెప్పేసి అని మీరందరూ కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే మరి వారి దృష్టిలో పెట్టాం కాబట్టి వారందరూ కూడా మేము కూడా మీ కమిటీలో చేరడానికి సిద్ధం అని చెప్పేసి అని వారు కూడా ముందుకు వస్తే వీరందరినీ కూడా కమిటీ వేసి ఈ ప్రాంతంలో కూడా కమిటీని మరింత బలోపేతం చేసి ఈ నియోజకవర్గంలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కానివ్వండి, ఈ నియోజకవర్గంలో కానివ్వండి, పేద ముస్లింలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళ కుటుంబాలకి సేవా కార్యక్రమాలు చేస్తూ వారందరికీ కూడా అండగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేశాం. దాంతోపాటుగా ఈ నియోజకవర్గంలో ఒక వికలాంగులకి ట్రైసైకిల్ ఇమ్మని చెప్పేసి అని కూడా మన అబ్దుల్ అజీజ్ గారు అడిగారు. త్వరలోనే వారికి కూడా ట్రైసైకిల్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. వీరే కాకుండా ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి వారందరితో కూడా మాట్లాడి మన కమిటీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్ని, పోరాటాలని వారందరికీ కూడా వివరించి వారందరూ కూడా తీసుకొని కమిటీని బలోపేతం చేసుకుంటా ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, వారి అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలే కాకుండా మనం కొన్ని వారి దృష్టికి పెట్టి ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని వారికి తెలియజేసి ప్రభుత్వం ద్వారా కూడా మనం చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్థానికంగా మనకి మసీదులు కానివ్వండి, మదర్సాలు కానివ్వండి, ఖబర్స్థాన్కి సంబంధించినటువంటి కానివ్వండి, ఏది కావాలన్నా కూడా మనం వారి దృష్టిలో పెట్టి చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చేస్తామంటున్నారు కాబట్టి మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే మనకు చేస్తారో, మన ముస్లింల సంక్షేమాన్ని కృషి చేస్తారో, మన ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ఎవరైతే పెద్దపీట వేస్తారో, రాజకీయంగా మనల్ని ఎవరైతే పైకి తీసుకొస్తారో అలాంటి వారికి ఎప్పుడు కూడా మనం అండగా ఉంటాం, అండగా ఉంటూ వస్తున్నాం కూడా. కాబట్టి ముస్లిం మైనార్టీలందరూ కూడా ఒకటే చెప్పదలిచాం, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా మనందరం కూడా అన్నదమ్ములుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజకీయ నాయకులు ఉచ్చుల్లో పడి మనం గొడవలు కొట్లాట్లోకి వెళ్ళకోకుండా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనందరం కూడా చక్కగా మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మార్గంలో, ఆయన చూపించినటువంటి మార్గంలో చక్కగా నమాజ్ చేసుకొని 10 మందికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి నాకు నన్ను ఆహ్వానించి నాకు ఈ రకంగా ఘనంగా సన్మానించినందరికీ సోదరులందరూ కూడా అజీజ్ గారి, బాజీ గారి కానీ, జానీ మేస్త్రి గారి కానీ అందరూ కూడా, ఇంకా కొంతమంది సోదరులు ఇప్పుడే పరిచయం కాబట్టి పేరు తెలియదు నాకు, వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. చేసిన ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.